అయ్యా నా చెయ్యే కనిపిస్తుంది నేను ఇంకా ప్రభాకరణ ముందరకి ప్రభాకరణ ముందరకి పత్రికా విలేకరులకు మదనపల్లి పట్టణ ప్రజలకు అందరూ కూడా చౌడేశ్వరి ఉగాది శుభాకాంక్షలు. మదనపల్లి పట్టణం చౌడేశ్వరి దీర్ఘటి వారిపల్లి వెలిసి ఉన్న చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పల్లెల్లో ప్రతి ఒక్క వార్డుల నుండి కూడా సుమారు 4-5 వార్డులు ఉన్నాయి. 4-5 వార్డుల నుండి కూడా ఈరోజు బయలుచ్చే డీలు ప్రోగ్రాం ఉంది. అందరూ కూడా వీధి వీధిన తీసుకొని వచ్చి అమ్మవారికి ఈరోజు సాయంత్రము డీలు సమర్పణ చేస్తారు. అలాగే రేపు ఉగాది దినంన ఎన్నడూ లేని ఎక్కడా లేని విధంగా మన దీర్ఘటి వారిపల్లిలో మన చౌడేశ్వరి అమ్మవారి ఉగాది ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ ఉత్సవంలో రేపు రాత్రి అంతా కూడా అగ్నిగుండం ఉంటుంది. అలాగే మదనపల్లి పట్టణం నుండి వచ్చేదానికి కూడా అందరికీ కూడా సదుపాయం చేస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా ఈరోజు పోలీస్ బందోబస్తు కూడా పెడుతున్నాం. ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ ఉంది, దానివల్ల ఇబ్బంది ఎవరు పడకూడదని చెప్పే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా మేమందరం కూడా ఈ పండుగ బాగా చేస్తున్నాం. ఎందుకంటే మీకు తెలుసు రాజకీయ ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ ఉంది, దానివల్ల నైట్ లో కూడా ఎవరైనా ఊరేగింపులో అల్లర్లు చేసినా కూడా దానికి పోలీసు ఫుల్ బందోబస్తు ఇచ్చినారు. పోలీసు కూడా అందరికి కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు బ్రహ్మాండమైన ఊరేగింపులు ఉంటాయి. అలాగే మరుసదినము బుధవారం సాయంత్రము ఉట్లుమాను తిరణాలు ఉంటుంది, అది కూడా ప్రోగ్రాం బాగా జరుగుతుంది. ఇలా ఈ 3 రోజులు కూడా ఈ ప్రోగ్రాంలు అన్ని బాగా జరుగుతాయి. దయచేసి పట్టణ ప్రజలు అందరూ కూడా విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క భక్తుడిని పేరు పేరున కోరుకుంటున్నాం. శ్రీ తోటి వీర క్షత్రియ కుట్ల బాంధవుల ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి ఊరేగింపు జ్యోతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించబడతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా అమ్మవారి గుడికి ప్రజలు వచ్చే వాళ్ళందరూ కూడా సౌకర్యాలత్రము ముందుగానే మన పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళే స్వయంగా వచ్చి ఇక్కడ ఏర్పాట్లు ప్రతిరోజు 3 రోజుల వంటి వచ్చి చూసి ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని ఒక అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ మాదిరి వాళ్ళు తీసి పెడుతున్నారు. ప్రతి పౌరునికి ఒక అమ్మవారి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలా. ఆ తోటి వీర క్షత్రియ ఆధ్వర్యంలో జరిగే ఈ జ్యోతి ఉత్సవాలు ఎంతో ఘనంగా చుట్టుపక్కల మినిమం ఒక 30-40 కిలోమీటర్ల వరకు ఈ జాతర అనేది సంవత్సరము ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆ వైభవంగా జరిగే కార్యక్రమంలో ఈ తూరి ఇంకా రంగరంగ వైభవంగా జరగాలని అమ్మవారి జాతర అంటే 10 మంది వచ్చి చుట్టుపక్కల అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ఈరోజు ఎండి వస్త్రాలు అలంకారం జరిగింది. అదేవిధంగా రేపు కూడా ఎండి వస్త్రాల అలంకారం దిగ్విజయంగా జరుగుతుంది. ప్రతిరోజు కూడా భక్తులు రోజు రోజుకు అమ్మవారిని దర్శించుకుంటూ రెట్టింపోతున్నారు. దాదాపు రేపు కొన్ని వేల మంది అమ్మవారిని దర్శించుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. అందరికి కూడా ఏర్పాట్లు సవినయంగా ఏ భక్తునికి ఇబ్బంది లేకుండా సౌకర్యమాత్రము ఈ గుడికి ఆలయ కమిటీ చేసింది. అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ కుల మతాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమం అమ్మవారి జాతర అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం ఇస్తూ నేటి నుంచి అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం మహిళా భక్తాదులందరిచే దాదాపు 1500 నుంచి 2000 మంది రాగదీయులు తీసుకొని గుడికి తీసుకుని వచ్చి ఊరేగింపుగా వస్తారు. ఇది అత్యంత అద్భుతంగా ఒక ప్రోగ్రాంగా ఉంటుంది. అదేవిధంగా రేపు కమలాంబిక అలంకరణలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారు భక్తాదులకు దర్శనమిస్తారు. అలాగే రేపు సాయంత్రము 8:30 నిమిషాలకు అమ్మవారి పుష్ప పల్లకిలో ఊరేగింపు ఉంటుంది.
8:30 తర్వాత 68 జ్యోతులతో ఒకేసారి అగ్నిగుండం ప్రవేశించి మొత్తం అక్కడ ఒక నాట్య ప్రదర్శనగా ఒక 10 నిమిషాలు ఉంటుంది. అదేవిధంగా ఈ సందర్భంగా ఒక 20 నిమిషాలు నుంచి అర్ధ గంట వరకు దాదాపు ₹1,00,000తో బాణసంచా కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తాదులు విపరీతంగా తాకిడికి అందరికీ జరిగే కార్యక్రమాలకు వీక్షణకు బాగుండేట్టుగా ఒక లైవ్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇక్కడ దేవస్థానానికి వచ్చే వారికి అర్చనకు కానీ టెంకాయకి కానీ లేదంటే స్పెషల్ క్యూ కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా ఎక్కడ కూడా డబ్బులు వసూలు చేయడం లేదు. గుడి ముందర మొత్తం అంగళ్ళలో కూడా ఎక్కడ కూడా డబ్బులు వసూలు చేయడం లేదు. అదేవిధంగా వచ్చే భక్తాదులందరూ కూడా క్యూలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఒక పద్ధతిగా అమ్మవారిని దర్శించుకొని ఆలయ కమిటీ వారికి సహకరించవచ్చున్నాం. కమిటీ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తాదులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత తదుపరి మరుసటి రోజు బేస్వారం గుట్ల తిరణాలు, బుధవారం గుట్ల తిరణాలు ఉంటుంది. బేస్వారం అమ్మవారి చీరల వేలం వేయబడుతుంది 3 గంటలకు మధ్యాహ్నం. ఈ చీరల వేలం కూడా సంవత్సరం నుంచి అమ్మవారికి కట్టిన చీరలన్నీ కూడా ప్రతి సంవత్సరం లాగా వేలం వేయబడుతుంది. భక్తాదులందరూ కూడా అమ్మవారి ప్రసాదం లాగా తీసుకుని చాలా ఇదిగా ఆనందపడుతున్నారు. కాబట్టి ఈ పై కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను.